హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజ అవినాష్ వ్లాగ్స్. మేము ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రిప్ కోదాడికెళ్ళాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. మేము 4 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. మా అత్తయ్యకి మొక్కుంది అక్కడ నాతో బోనం ఎత్తిస్తానని. సో, అందుకని మేమందరం కలిసి వెళ్ళాము. అది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో, మేము కార్ ఆపినప్పుడల్లా ఇలా పిల్లలు అటు, ఇటు అలా షఫుల్ అవుతూ ఉన్నాము. మేము కోదాడికెళ్ళే దారి మధ్యలో ఒక పెద్ద హనుమాన్ స్టాచ్యూ కనిపించింది. చాలా బాగుంది. మేము పెనుగంచ్ ప్రోల్ విలేజ్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. సో, తిరుపతమ్మ అని ఎందుకు పేరు వచ్చిందంటే పూర్వకాలంలో శివరామయ్య రంగమాంబ అనే దంపతులకి పిల్లలు లేరు. సో, వాళ్ళు తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని మాకు పిల్లలు పుడితే మీ పేరే పెట్టుకుంటామని మొక్కుకుంటారు. సో, వాళ్ళకి అమ్మాయి పుడుతుంది తిరుపతమ్మ అని పెడతారనమాట. అందుకే అమ్మవారికి తిరుపతమ్మ అని పేరు వచ్చింది. టెంపుల్కి వెళ్ళగానే కుండ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. రైస్, బెల్లం, గరిట ఇలాంటివి చిన్న థింగ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అక్కడ స్టవ్స్ అన్నీ ఉంటాయి. సో, ఫస్ట్ మనం కుండ తీసుకొచ్చి మొత్తం పసుపుతో పుదిచ్చి తర్వాత పాలు పోసి పొంగిచ్చాలన్నమాట. అలా పొంగితేనే అమ్మవారు అది హ్యాపీగా స్వీకరిస్తారనమాట. సో, పాలు పొంగిన తర్వాత దాంట్లో రైస్ వేసి మనమే వండాలి బోనం ఎత్తుకునే వాళ్ళు. సో, నాకు మా అత్తమ్మ పక్క నుంచి చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నా. అక్కడ ఫుల్ ఎండ ఉండే, రేకులు కదా. సో, కంప్లీట్గా ఎండ ఫుల్ ఉండే మాకు. వన్స్ ఒకసారి బోనం అయిపోయిన తర్వాత చుట్టూ ఫ్లవర్స్ పెట్టి కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ పెట్టి అలా పట్టుకోవాలన్నమాట. మనం డప్పు చప్పులతో అమ్మవారికి హ్యాపీగా బోనం సమర్పించాలి. అండ్ ఇక్కడ కోడి అండ్ మేకను కూడా కోస్తారు. అవినాష్ మాత్రం కోడిని కోస్తా అని చెప్పేసి మొక్కుకున్నాడు. అక్కడ ఎవరు ఇలా మొక్కుకున్న కోరిక పక్కా నెరవేరుతుందంట. నాతో పాటు మా చెల్లి కూడా, పెద్దనాన్న కూతురు, తను కూడా బోనం ఎత్తుకుంది. సో, ఇలా మేమిద్దరం కలిసి హ్యాపీగా అటు అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. కానీ నాకు చాలా నర్వస్ ఉంది. నేను లైఫ్లో ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నా. మా మమ్మీ ఎప్పుడు కనకదుర్గ అమ్మకి బోనం ఎత్తుకునేది, బట్ నేను జస్ట్ పక్కన ఉన్నా. ఈసారి నేను ఎత్తుకున్నా. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం చేయాలి. సో, అవినాష్ మధ్య మధ్యలో బోనాన్ని అలా పట్టుకుంటూ ఉండేవాడు. నా చెయ్యి చాలా లాగింది. మధ్య మధ్యలో మా అత్తయ్య పట్టుకునేది. పాపం నేను నడిచినంతసేపు వాళ్ళు కూడా నడుస్తుండే. కాళ్ళు అయితే బాగా కాలినాయి చెప్పాలంటే. కానీ లాస్ట్కి అమ్మవారికి అయితే హ్యాపీగా ఇచ్చేసాము. టెంపుల్ ఇదే చాలా పెద్దగా ఉంటుంది. నేను కంప్లీట్గా షూట్ చేయలేకపోయా, నాకు కుదరలేదు. సో, మేము ఆ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ఒక హౌస్ తీసుకున్నాము. జస్ట్ 500కి 2 రూమ్స్ అలా ఇచ్చారు. వాళ్ళే కుక్ చేసి ఇచ్చారు ఫుడ్. అక్కడ తినేసి మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మా అత్తయ్య పుట్టిన ప్లేస్ రేపాల. సో, అక్కడ జాతరకి వెళ్ళాము. నేను లైఫ్లో ఫస్ట్ టైం నేను జాతరకి వెళ్తున్నాను అనమాట. అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ 200 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఆ టెంపుల్ ఉంది. సో, దర్శించుకోవడానికి వెళ్ళాము. దాని పక్కనే పెద్ద గుట్ట ఉంటుంది. గుట్టకు ఆనుకునే టెంపుల్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా పిల్లలందరూ ఒక కార్లో ఉన్నారు. సో, వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఏంటంటే వాళ్ళున్న కారే ఫాస్ట్గా వెళ్ళాలి, రిమైనింగ్ 2 కార్స్ వాళ్ళకంటే వెనకాలే ఉండాలి అని చెప్పి మా కారు ముందు వస్తుందని అలా అరుస్తూనే ఉన్నారనమాట. ముందుకెళ్ళే కొద్దీ ఎవరి కారు ముందు వస్తే వాళ్ళు అలా అరుస్తూనే ఉన్నారు. సో, ఫైనల్గా మేము టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. చాలా క్రౌడ్ ఉండే టెంపుల్ మొత్తం, ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. ప్లస్ మేము వెళ్ళిన రోజు కళ్యాణం అనమాట. ఫస్ట్ వాళ్ళు ఎదుర్కోలతో నుంచి స్టార్ట్ చేస్తారు. మేము వెళ్ళగానే రథం 2 రెడీగా పెట్టారు. దాంట్లో దేవుళ్ళని ఇద్దరిని ఊరేగించి తర్వాత ఎదుర్కోలు అయిన తర్వాత ఎదురుగానే కళ్యాణ మండపం కూడా ఉంటుంది వాళ్ళకి. సో, డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళి కళ్యాణం చేస్తారు. దాని పక్కన చిన్న గ్రౌండ్ లాగా ఉంది. దాంట్లోనే స్టేజ్ వేసి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అయ్యాయి. ఆల్మోస్ట్ నైట్ మేము 3 o'clock వరకు ఉన్నాము. అక్కడ పల్లకి ఎత్తుకోవడం అదృష్టం అంట. అదృష్టం మాకు కలిగింది. అవినాష్ ఇంకా బావ, అన్నయ్య వాళ్ళందరూ పల్లకి ఎత్తుకొని ఊరేగింపుకి వెళ్ళారు. ఊరేగింపు మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎదుర్కోళ్ళు కాబట్టి వాళ్ళంతా కలర్స్ మీద వేసుకోవడము, గట్టిగా అరుచుకోవడము, అమ్మవారిని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అలా తీసుకెళ్ళడము చాలా అంటే చాలా బాగా అయింది. నేను లైవ్లో చూడడం ఫస్ట్ టైం. ఆశపడుతున్నారు, పర్వాలేదు, మీ ఆశ మంచిదే, మీ కోరిక నెరవేరుస్తాం. సో, ఇక్కడ మన వాళ్ళే చేయి ఊపుతున్నారు. అక్కడి నుంచి నేను వీడియో తీస్తున్నా అని వాళ్ళు అటు సైడ్ నుంచి ఫాస్ట్గా ఇటు వచ్చేసారు. ఇటు సైడ్ ఒక పంతులు గారు, అటు సైడ్ ఒక పంతులు గారు ఉండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనమాట. మేము ఫస్ట్ వస్తే మాకేంటి, మేము వస్తే మాకేంటి అని చెప్పి. సో, అలా జరిగింది.
నైట్ అంతా డాన్స్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. వేరే విలేజెస్ నుంచి కూడా వచ్చి డాన్స్ పర్ఫామ్ చేస్తారంట. ఎదురుగా మండపం ఉంది. దాన్ని కంప్లీట్‌గా ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేశారు. అక్కడే ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ అవుతుందనమాట. సో, మా వాళ్ళు రానే వచ్చేసారు. బావ, అన్నయ్య, తమ్ముడు, వెనకాల వచ్చేది అవినాష్. సో, వాళ్ళందరి డ్రెస్‌ల మీద పింక్ కలర్ ఉంది. ఆ కలర్స్ చల్లుకున్నారు. అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు. సో, ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా దర్శనంకెళ్ళాము. దర్శనం చేసేసుకొని లోపల చాలా బాగుంటుంది టెంపుల్. నేను షూట్ చేయలేదు. అందరం బ్యాంగిల్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అక్కడ మిఠాయి కొనడానికి అని చెప్పి వెళ్ళాము. నాకు మాత్రం ఓన్లీ చిలుకలే ఇష్టము. కానీ అక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. ఎందుకంటే తీసుకొని అందరికీ పంచాలి, జాతర ప్రసాదం కాబట్టి. సో దట్స్ ఆల్ అబౌట్ మై వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.